రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో జనరేషన్ జెడ్ విధ్వంసం సృష్టిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ఉసిగొల్పుతున్న ఆ జెన్ జెడ్ గ్రూపుకు చెందిన నేతలు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ను ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ గా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమెకు పగ్గాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న జనరేషన్ జెడ్ తాజాగా ఈ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం నేపాల్ ఆర్మీ దేశాన్ని ఆధీనంలోకి తీసుకుంది. బుధవారం రోజున నిరసనకారులతో చర్చలు నిర్వహించారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిగాయి. ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ లో సుమారు 4000 మంది పాల్గొన్నారు. ఆ సమయంలో కర్కి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆర్మీతో పాటు తాత్కాలిక ప్రభుత్వాధికారులతో సుశీలా చర్చల్లో పాల్గొనాలని జెన్ జెడ్ అభిప్రాయపడింది. మరోవైపు నేపాల్లో చిక్కుకున్న భారత పౌరులను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భారత వాయుసేన విమానాలను పంపించి చిక్కుకున్న 700 ఇండియన్స్ ను రప్పించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుండి రాజేంద్ర అయితే అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. నేపాల్లో నెలకొన్న వివాదాస్పద ఘటనలు కానివ్వండి, అక్కడ తగులుతున్న అగ్ని జ్వాలల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం శాంతియుత వాతావరణానికి సంబంధించిన అంశాలపై ఆర్మీ అధికారులు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద అంటే సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు మాత్రం ముమ్మర ప్రయత్నాలు మొత్తం గత 24 గంటలుగా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కొత్తగా నేపాల్ దేశాధినేతగా మాత్రం ఎన్నుకునే విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చించిన నేపథ్యంలో జస్టిస్ సుశీలా కర్కిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఆందోళనకారులు కూడా మద్దతు తెలిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే సుశీలా కర్కి దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూడా నిశ్చితంగా పరిశీలించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక అంశం పైన కూడా కీలకమైన సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే నేపాల్లో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో దాదాపుగా భారత్ కు సంబంధించిన 700 మంది అక్కడ చిక్కుకున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు మన దేశ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటా పరిస్థితులు కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే కూడా పరిస్థితులు కలిగి ఉన్నాయి. అక్కడ దేశం చిక్కుకున్నటువంటి 700 మంది సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఐఏఎఫ్ సంబంధించిన విమానం పంపించేందుకు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది, ఇండియన్ పౌరులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేపాల్లో ఇంకా అక్కడక్కడ అలజడులు విధ్వంస ఘటనలు కొనసాగుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అక్కడ సాధారణ పరిస్థితికి ప్రస్తుతం దేశాధినేతగా ఎంపిక కానున్న సుశీలా కర్కి మాత్రం సీరియస్ గానే యాక్షన్ తీసుకున్నట్టుగా మనకు అక్కడ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా నేపాల్లో మాత్రం శాంతియుత సాధారణ పరిస్థితులు వచ్చేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. జరిగిన 72 గంటలు జరిగినటువంటి విధ్వంసక సంఘటనల నేపథ్యంలో నేపాల్లో ఉన్న పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కూడా సుశీలా కర్కి అవసరమైన సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేపాల్లో ఎప్పుడూ లేనట్టుగా కూడా విధ్వంసకర ఘటనలు ఆందోళన సంఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడ దేశంలో పౌరులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 1 మంది మృత్యువాతం గురైన పరిస్థితి కూడా చూసాం మనం. ఈ నేపథ్యంలోనే నేపాల్ దేశాధినేతగా సుశీల్ కర్కి నియామకం అవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా సుముఖంగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఆందోళనకారుల ప్రతినిధులు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సుశీల్ కర్కి నేపాల్ దేశాధినేతగా ఎంపిక అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియాకు సంబంధించి 700 మందికి సంబంధించిన విషయంలో మాత్రం భారత ప్రభుత్వం మాత్రం ఆ నిర్దిష్టమైన చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు కూడా అక్కడ మానిటరింగ్ చేస్తూ అక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటూ అక్కడ వాళ్ళని సురక్షితంగా ఇండియాకి రప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక విమానాల ద్వారా వాళ్ళని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర. థ్యాంక్ యూ.
నేపాల్లో జరుగుతున్న విధ్వంసంపై ప్రధాన న్యాయమూర్తి గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి క్లియరెన్స్ ఇచ్చే అంశంలో దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు జరుగుతున్న సమయంలో సీజీ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన దేశ రాజ్యాంగం పట్ల గర్వంగా ఉందన్నారు. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. నేపాల్, బంగ్లాలో ఏం జరిగిందో చూస్తున్నాము కదా అని ఆయన అన్నారు. మన దేశ రాజ్యాంగం పట్ల గర్వంగా ఉందన్నారు. సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలను జస్టిస్ విక్రమ్ నాథ్ సమర్థించారు. బంగ్లాదేశ్లో కూడా ఉద్రిక్తత పరిస్థితుల్ని చూసినట్లు చెప్పారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి టంగ్ స్లిప్ అయ్యాడు. సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు చిర్రబురులాడారు. అది చాలదన్నట్లు తన అసహనాన్ని బూతులు రూపంలో ప్రదర్శించాడు. ఎక్కువ మాటలొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఓట్ల విషయంలో భయపడిది లేదని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని అమీర్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో రిజర్వాయర్లు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే వద్దకు కొంతమంది వచ్చారు. వీరిలో మహిళలతో పాటు పురుషులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరిపై తీవ్ర దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ డ్యూటీ నువ్వు చేయి, తమాషాలు చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కంపెనీ డ్యూటీ నువ్వు చేయి, తమాషాలు చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నువ్వే పెద్ద లీడరు, నువ్వే చేస్తున్నావు. మీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్ప నువ్వే లీడర్షిప్ చేస్తావు. పబ్లిక్తో ఎన్నికైన నువ్వే లీడర్షిప్ చేస్తావు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం భూంపురం గ్రామంలో పిడుగుపాటుతో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో పనిచేస్తున్న 5 కూలీలు వర్షం రావడంతో వేప చెట్టు కింద తలదాచుకున్నారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో 3 మృతి చెందారు. మృతుల్లో భూంపురానికి చెందిన సర్వేష్, పార్వతి, పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ ఉన్నారు. ఇదే ఘటనలో రాజు, జ్యోతి అనే దంపతులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటన తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైసీపీ చూస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఉనికి కోల్పోతుందని, పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? అసెంబ్లీకి రాకుండా రప్పారప్ప అంటూ రంకలేస్తున్నారన్నారు. రప్పారప్ప అంటూ చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిపిఎన్ అని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని బాబు వెల్లడించారు. రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అసెంబ్లీకి
ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో కక్ష సాధింపు రాజకీయాలకు తావులేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణల పర్వం కొనసాగుతుందన్నారు. ఆ రిపోర్టుల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం తరహాలో రోజుకు కొంతమంది చొప్పున అరెస్టులు ఇక్కడ జరగడం లేదన్నారు. తమకెవరి మీద కక్ష సాధించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పుకొచ్చారు. నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినాం. మీరు 21 నెలలైంది అధికారులకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినా ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని మున్నే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు. మీరు రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసిన ఆ రిపోర్ట్ అనేది నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తరఫున తను చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేదా అది? అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా